హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి. ఈ వ్లాగ్‌లో నేను పాలాకు ఇంకా ఆనియన్స్ వేసి కర్రీలాగా చేస్తున్నాను. కొద్దిగా ముద్దగా వచ్చేలాగా పాలాకు ఉల్లి కారం అంటారు. అది చేస్తున్నాను. తర్వాత బెండకాయ తాలింపు చేస్తున్నాను. 2 కూడా చాలా బావుంటాయి. అయితే మనం పాలాకులో టొమాటోస్ వేసుకోకూడదు అంటారు కదా! అందుకనే నేను కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే తీసుకున్నాను. రైస్‌లోకి కలుపుకోవడానికి బావుంటుంది కదా అనేసి. అయితే ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నానండి పాలాకు కోసం. కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకున్నాను. దాంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి, ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం ఇంకా కొన్ని తెల్లగడ్డలు ఒలిచినవి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మంచిగా ఈ విధంగా పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టేసానండి. ఆనియన్ పేస్ట్ అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుందాము. పాలాకు కోసం అయితే పేస్ట్ రెడీ అయిపోయింది. పాలాకును కూడా నీట్‌గా వాష్ చేసుకొని, ఆ కాడలంతా కూడా తీసేసి 2, 3 సార్లు ఆకుని బాగా వాష్ చేసుకోండి. ఇసుక ఎక్కువ ఉంటుంది ఈ మధ్య. మంచిగా వాష్ చేసుకొని, పాలాకుని వీలైనంత సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే గ్రేవీ ఇంకొంచెం బాగా దగ్గర పడుతుంది. బాగా రైస్‌లో కలుపుకొని తినొచ్చు. అందుకనేసి ఇలా కట్ చేస్తున్నాను. పాలాకుని బాగా కట్ చేసేసి పక్కన పెట్టేసానండి. ఇప్పుడు నేను బెండకాయ తాలింపు చేస్తున్నాను కదా! దానికోసం ఇక్కడ నేను పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను. బెండకాయలని కూడా బాగా వాష్ చేసేసి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మరీ సన్నగా కాదు, అలా అని మరీ పెద్దగా 1 ఇంచ్ బెండకాయ ముక్కల్లాగా కూడా కాదు. మీడియంగా చిన్న ముక్కలుగానే కట్ చేస్తున్నాను. కట్ చేసేసి దాన్ని కూడా పక్కన పెట్టేసానండి. బెండకాయ ముక్కలు కట్ చేసిన వెంటనే ఒక ప్లేట్‌లోకి తీసుకొని దాన్ని ఫ్యాన్ కింద పెట్టేసాను నేను. ఆ జిగురు అనేది బాగా తగ్గుతుంది కదా! ఫ్యాన్ కింద పెట్టి లేకపోతే మామూలుగా డ్రై చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసానండి. ఈలోపు మనము పాలాకు కర్రీ చేసేసుకోవచ్చు అనేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ కింద పెట్టేసాను. మనకి జిగురు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఆనియన్స్, అదే బెండకాయ తాలింపు కోసం కావాల్సిన ఆనియన్స్ ఇంకా టొమాటో అయితే ఒకటే తీసుకున్నాను. తీసుకొని లైట్‌గా వేసుకుంటాం టొమాటో. కాబట్టి కొంచెం ఒకటే తీసుకున్నాను. ఆనియన్స్‌ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి, బావుంటుంది. తర్వాత టొమాటోస్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అన్నీ కూడా కటింగ్ అంతా అయిపోయింది. దానన్నిటిని కూడా పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఫస్ట్ అయితే పాలాకు కర్రీ చేద్దాము. ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర మాత్రమే వేసుకోండి. ఇంకేం అక్కర్లేదు. అన్నీ కూడా మనం పేస్ట్‌లో వేసేసాము. వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా! ఆనియన్ పేస్ట్ అది వేసేసాను. వేసి ఇంకా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఆనియన్ పేస్ట్‌లో కొంచెం కారం తక్కువే వేశాను. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఉప్పు, కారం తక్కువైందనిపిస్తే ఈ స్టేజ్‌లో వేసుకోవచ్చు. నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది. అందుకే నేను మళ్ళీ ఒక టీ స్పూన్ వరకు కారం వేశాను. కారం వేసి బాగా కలుపుతూనే ఉండండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు. లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా మిక్స్ చేస్తూనే ఉండండి. అలా కలుపుతూ ఉండగా ఒక 10 నిమిషాలకి మనకి ఆ మసాలా అనేది ప్యాన్‌కి సెపరేట్ అవుతూ ఉంటుంది. ఆయిల్ బాగా పైకి తేలి ఆ స్టేజ్‌లో పాలాకు వేసేసుకోండి. అది వేసిన తర్వాత పాలాకు వేసుకొని మంచిగా మళ్ళీ మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ కర్రీకి బాగా కలుపుతూనే ఉండాలి. మనం వాటర్ కానీ ఏం వేయము. కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. పాలాకు వేసిన తర్వాత కూడా బాగా కలుపుతూనే ఉండండి. పాలాకులో నుంచి లైట్‌గా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. దాంతోనే ఇంక మనకి పాలాకు బాగా ఉడికిపోతుంది. పాలాకు ఎప్పుడు కూడా చాలా పచ్చిదనం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది కూడా బాగా వేగి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేస్తూ ఉండండి. చూడండి పాలాకు కూడా మనకి బాగా వేగిపోయింది. ఇది కూడా మనకి పాన్ నుంచి బాగా సెపరేట్ అవుతూ ఉంటుంది. ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ఒకసారి చూసుకొని ఉప్పు, కారం ఏదైనా తక్కువ అనిపిస్తే వేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసేసేయడమే. పాలాకు కర్రీ అయిపోయింది. దాన్ని తీసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు కుక్కర్‌లోకి రైస్ కూడా యాడ్ చేసుకున్నానండి. రైస్ వేసేసుకొని దాన్ని కూడా స్టవ్ పైన పెట్టేసాను. ఇప్పుడు మనము బెండకాయ తాలింపు చూద్దాము. బెండకాయలైతే ఒక హాఫ్ అన్ అవర్ ఆల్మోస్ట్ జిగురు పూర్తిగా పోలేదు గానీ, కొంచెం జిగురైతే తగ్గింది. ఇక్కడ నేను బెండకాయ తాలింపు కోసం ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేశాను ఒక టీ స్పూను. తర్వాత కరివేపాకు, ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేశాను. ఆనియన్స్‌ని బాగా వేగనివ్వండి. ఇప్పుడు అందులోకి తెల్లగడ్డలు ఒక 2, 3 వేసుకోండి. తెల్లగడ్డలు కట్ చేసి వేసుకోండి.
కట్ చేసి వేసుకున్న తర్వాత దాన్ని కూడా మొత్తం బాగా ఫ్రై చేస్తూనే ఉండండి. ఆనియన్స్ మంచిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనము కట్ చేసుకున్నాం కదా బెండకాయ ముక్కలు, అది కూడా వేసేసేయండి. ఇక్కడ కొంచెం క్లియర్‌గా చూడండి. ఈ సైజే కట్ చేసుకోండి. మరీ సన్నగా అస్సలు కట్ చేయొద్దు. కట్ చేసిన తర్వాత మొత్తం అంతా ప్యాన్‌లోకి యాడ్ చేసేసుకొని మళ్ళీ బాగా చూడండి, ఇక్కడ నేను ప్యాన్‌కి అంటిస్తూ బెండకాయ ముక్కలకి ఎక్కువగా తగలనివ్వకుండా బాగా మిక్స్ చేస్తున్నాను. అలా కలుపుకుంటూ ఉంటే మనకి జిగురు అనేది చాలా వరకు తగ్గుతుంది. అడుగు నుంచి బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇలా అడుగు నుంచి మిక్స్ చేస్తూ ఇలా పొడి పొడిగా కింద వేయండి. అప్పుడే బావుంటుంది. ఆల్మోస్ట్ ఒక 2, 3 నిమిషాలు మిక్స్ చేస్తూనే ఉండండి. చాలా వరకు జిగురు తగ్గుతుంది. చూడండి, ఒక 2 మినిట్స్‌కి ఇలా బాగా వేగిపోతుంది. ఇలా వేగి జిగురు బాగా తగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న టమాటో యాడ్ చేసేసుకోండి. టమాటోని కూడా వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేస్తూనే ఉండండి. బెండకాయల్లోంచి జిగురు బాగా పోయిన తర్వాతనే టమాటో వేసుకోవాలి. అప్పటి వరకు ముందే వేయకండి. అప్పుడు నుజ్జు నుజ్జుగా అయిపోతుంది, బావుండదు. టమాటో జిగురు బాగా వదిలిన తర్వాతనే టమాటో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి టమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోయుంటాయి, ఉడికిపోయుంటాయి. ఇప్పుడు అందులోకి కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఉప్పు నేను చాలా తక్కువ వేస్తున్నాను. శనగ్గింజల పొడిలో ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పడతాము. అందుకే బెండకాయల్లో ఉప్పు అనేది చాలా తక్కువ వేశాను. ఉప్పు, పసుపు వేసిన తర్వాత కూడా మళ్ళీ బాగా కలిపేసేయండి. ఇప్పుడు అందులోకి నేను ఒక హాఫ్ కప్పు వరకు శనగ్గింజల పొడి వేస్తున్నా. ఈ శనగ్గింజల పొడి ఏంటంటే, మనం శనగ్గింజల్ని లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత పొట్టు ఒలిచేసి అందులోకి కొంచెం సాల్ట్, ఇంకా కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ పట్టేసిన పొడిని స్టోర్ చేసుకోవచ్చు మనము. ఒక 2, 3 మంత్స్ అయినా కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది, బావుంటుంది. ఆ పొడి మనం ఏ తాలింపుల్లోకి వేసుకున్నా కూడా, కూరల్లో వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసాను. దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను. రైస్ అయిపోయింది. ఇంకా మనకి బెండకాయ తాలింపు కూడా అయిపోయింది. ఇంకా పాలాకు పప్పు కూడా అయిపోయింది. అన్నీ అయిపోయినాయండి. పాలాకు కర్రీ కూడా అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. అంతే అండి ఈ వ్లాగ్. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతే ఈ వీడియో. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. అంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బై.